రాదిగా పల్లెటూళ్ళల్లో చచ్చి ఎద్దున ఆడిస్తే వాళ్ళని చనిపోతారు కదా, వాళ్ళని చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ పేరు మీదకి వెళ్ళి ఆవును కొనిస్తారు, దీన్ని పశువులు ఇస్తారు. ఇక్కడ రూపాయి 2 రూపాయలు అంటే ఎక్కువ సార్. ఎందుకని ఇక్కడ అలాగా? ఎందుకనంటే ఇక ఏం పో వెళ్ళిపో, ఎప్పటికీ అన్న ఎప్పటికి వస్తాం, ఎప్పటికి ఇక్కడనే ఉంటారా, ఎప్పుడు వచ్చినామమ్మా సంక్రాంతికి వస్తాము అంటే కూడా తలగానే అంటారు. ఇక రోడ్డు మీద ఉన్న వాళ్ళు తాగిన వాళ్ళని ఏమంటాం సార్ అని ఇక మేము తలపడుతుంది భయానికి. దెబ్బ అంటే ఈ హైదరాబాద్ వాళ్ళు దెబ్బలు కొడితే సామాన్యం కొట్టరు సారు, మాకు భూములు ఉంది, మేము దొంగతనం చేసినాం సారు, మళ్ళీ అట్టెందుకు కొడుతున్నాం సార్ అని నన్ను కూడా నాడు కొట్టిన ఒక ఆయన. నేను దొంగతనం చేసినా, నేనేమైనా ఎత్తుకుపోయినా, రోజు మా గల్లీకి వస్తామంటే మీ గల్లీలు జరేస్తారు సారు, ఆలోపాలి ఇస్తారు, వస్తా సార్ అంటే నెలకు 1 నెల రావాలి, 2 రోజులకు 3 రోజులకు వస్తావా అని అంటారు సార్. దైవం గుడిలో ఉన్న ఇంట్లో కొలువైనా ఒక్కటే, పండగ పల్లెల్లో అయినా పట్టణంలోనైనా ఒక్కటే. మరి సంక్రాంతి సమయంలో పల్లెటూళ్లలో చేతులెత్తి మొక్కే గంగిరెద్దులను, వాటిని ఆడించే ఆటగాళ్లను ఇక్కడ భాగ్యనగరంలో మాత్రం కొందరు అత్యంత హీనంగా చూస్తూ అవమానిస్తున్నారు.